మామూలుగా యువత రెండు విషయాలు బోర్గా ఫీల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ సినిమాల ప్రభావంలోనూ ఈ సోషల్ మీడియా ప్రభావంలోనూ రెండు విషయాలు చాలా 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 బోరింగ్ అనుకుంటూ ఫీల్ అవుతుంటాయి. వాటిలో ఒకటి డిసిప్లిన్ అనేది, రెండోది హార్డ్ వర్క్ అనేది. ఈ రెండు నిజంగా చాలా బోరింగ్ గా ఫీల్ అవుతూ ఉంటారు. వాటిని ఫాలో కావడానికి ఇష్టపడరు, వాటిని కనీసం అలవాటు చేసుకోవడానికి కూడా ఇష్టపడరు, వినడానికి కూడా ఇష్టపడడం లేదు. కానీ డిసిప్లిన్ అండ్ హార్డ్ వర్క్ లేకుండా లైఫ్ లో సక్సెస్ సాధించిన వ్యక్తులు ఎవరు లేరు అనేది వాళ్ళు ఎప్పటికీ తెలుసుకోలేరు, అన్లెస్ దే ఫెయిల్. ఆ విధంగా ఆ సినిమాల ప్రభావం భారీగా ఉంటూ నేను 1990s 80s ఆ టైంలో సినిమాల్లో క్లాసులు ఎక్కువ ఉండడం ఒక పెద్ద ఫ్యాషన్, ఎక్కువగా చదువుకోవడం పెద్ద బోరింగ్ పని, అసలు అది పనికిరాని విషయం అన్నట్టు చాలా చాలా దారుణంగా చూపిస్తూ యువతను మొత్తం పెడదరవ పట్టించడంలో సినిమాలు చాలా ప్రముఖ పాత్ర పోషిస్తాయని నేను గట్టిగా ఫీల్ అవుతున్నాను. ముఖ్యంగా హీరోలుగా ఉండే వాళ్ళు కూడా అప్పట్లో క్లాసులు ఎగ్గొట్టిపోవడం, క్లాసులు ఎగ్గొట్టి లవ్ అనేది దానికోసం లవర్ని వేసుకొని తిరగడం, అక్కడ కనపడడం ఇక్కడ కనపడడం అనేది ఒక పెద్ద ఫ్యాషన్ లాగా వచ్చేసింది. దానికి తోడు మందు తాగడం కూడా, చిల్ అవ్వడము, అదొక పెద్ద రిఫ్రెష్మెంట్ లాగా చూపించడం కూడా ఒక పెద్ద బ్యాడ్ థింగ్ సొసైటీలోకి సినిమాల ద్వారానే ప్రవేశపెట్టబడుతూ ఈరోజు డిసిప్లిన్ అనేది, హార్డ్ వర్క్ అనేది చాలా బోరింగ్ విషయాల్లాగా చూపిస్తున్నారు. కానీ మనం యువతను మేల్కొల్పకపోతే ఈ డిసిప్లిన్, హార్డ్ వర్క్ లేకుండా ఎక్కడ కూడా సక్సెస్ సాధించలేరు. ఎవరు కూడా, ఏ దేశము కూడా నిలబడదు. కాబట్టి పిల్లలకు, పెద్దలందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా, చాలా హ్యాపీగా ఉంటూ, వాళ్ళ రూట్లోనే ఉంటూ, వాళ్ళను చాలా చాలా మంచిగా టైం చేసుకుంటూ, ఈ బోరింగ్ విషయాలే రేపొద్దున మీ జీవితాలను అతి గొప్పగా ఉంచుతారా నాన్న అని చెప్పేసి అలవాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అనుక్షణం ఎంతో విలువైన జీవితాన్ని మనం ఒక అద్భుతమైన భగవంతుని వండర్ఫుల్ ఇంజనీరింగ్ సిస్టమ్, ఇది చెప్పాను కదండి, మన వీడియోలో చెప్పాను. సో మానవ శరీరం ఒకటి రన్ కావాలంటే ప్రతి సెల్ దగ్గర జరిగే రియాక్షన్స్ అన్ని కూడా చూసుకుంటే, ప్రతి సెల్ నుంచి, ప్రతి ఆర్గాన్ నుంచి, ప్రతి సిస్టమ్ మనకు హ్యూమన్ బాడీలో ఎంత పర్ఫెక్ట్ గా వర్క్ చేసింది తప్ప మనం ఆరోగ్యంగా ఉండలేము. డాక్టర్లుగా మేము చూస్తుంటాం కదా, ఎంతో మంది ఆరోగ్యాన్ని తమ చేతులారా చెడగొట్టుకుంటూ ఉంటారు, డ్రింకింగ్ హ్యాబిట్ వల్ల చెడగొట్టుకుంటూ ఉంటారు, ఎక్కువగా మేల్కోవడం వల్ల చెడగొట్టుకుంటూ ఉంటారు, అనవసరమైన జర్నీస్ చేస్తూ చెడగొట్టుకుంటూ ఉంటారు, ఒక ర్యాష్ డ్రైవింగ్ తో యాక్సిడెంట్ చేసుకుంటూ కాలు చేతులు ఎరగొట్టుకుంటూ ఉంటారు, స్పైన్ యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి, నెగ్లిజెంట్ గా ఉంటారు. ఇవన్నీ కూడా డిసిప్లిన్ లేకపోవడం వల్ల వచ్చిన రోగాలు. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా యువతను మేల్కొల్పే విధంగా కూడా మన జనరేషన్ వాళ్ళు చాలా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు మనందరం కూడా. సో మన జనరేషన్ వాళ్ళు, మన పిల్లలకందరికీ, మన నెక్స్ట్ జనరేషన్స్ అందరికీ సోషల్ మీడియా ద్వారా, అరే డిసిప్లిన్ లేకపోతే జీవితంలో బాగుపడరా, ఒక క్లాస్ రూమ్ లో మిమ్మల్ని ఉంచడానికి, మన క్లాస్ రూమ్ లో ఒక సబ్జెక్ట్ కూర్చొని అక్కడ చదవడానికి, ఒక టీచర్ కి, ఒక ఇన్స్టిట్యూట్ కి మనం పేరెంట్స్ కి ఎంత కష్టపడుతున్నాం, ఎంత డబ్బులు కట్టాల్సి వస్తుంది, ఇవన్నీ కూడా తెలియజెప్తూ పిల్లల్ని యాక్టివేట్ చేస్తూ ఒక మంచి డిసిప్లిన్ వైపు, ఒక మంచి హార్డ్ వర్క్ వైపు మనం తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దే ఆర్ నాట్ బోరింగ్ మై డియర్ యంగ్ బాయ్, దే ఆర్ లిటరల్లీ క్రియేటింగ్ ఏ బ్రైట్ ఫ్యూచర్ టు యూ. కాబట్టి హ్యావ్ గుడ్ డిసిప్లిన్ అండ్ డూ గుడ్ హార్డ్ వర్క్. గుడ్ లక్.